ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. ఖమ్మంకు సంబంధించి గత బీఆర్ఎస్ పాలనలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వారికి సంబంధించినటువంటి చిట్టా సర్పంచులు కానీ కార్పొరేటర్ కానీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి భూ కబ్జాలకు సంబంధించి. ఇక మాజీ ఎమ్మెల్యే పాలేరుకు సంబంధించి ఎవరైతే ఉన్నారో కందాల ఉపేంద్ర రెడ్డి ఈ మధ్యనే ఆమె కేసు జూబ్లీ హిల్స్లో నమోదైనటువంటి పరిస్థితి. పువ్వాడ అజయ్కి సంబంధించి కూడా భూ కబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి బీఆర్ఎస్ నాయకుల యొక్క చిట్టా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరెవరు చిట్టా ఎంతవరకు ఉంది, పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ అంటే ఉపేంద్ర తెలియజేస్తారు. ఉపేంద్ర చెప్పండి. ఎస్, మనకు చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా ప్రతినిధి జోషి మనకు అందుబాటులో ఉన్నారు. ఆదిలాబాద్కు సంబంధించి బీజేపీని చుట్టుముడుతున్నటువంటి వివాదాలు ప్రధానంగా చూసుకుంటే ఎమ్మెల్యే పాయల్ శంకర్పై పెరుగుతున్నటువంటి ఒత్తిడి అని చెప్పుకోవచ్చు. ఇక ఇటీవలే ఓ దళిత యువకుడిపై బీజేపీ కౌన్సిలర్ దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ దాడిని నిరసిస్తూ దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ఇక కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపాయి. బీజేపీ కౌన్సిలర్ను వెంటనే అరెస్టు చేయాలని కూడా దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు మున్సిపల్ చైర్మన్ చేస్తారని ఎన్నికల సమయంలో రఘుపతికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ అయితే ఉన్నారో ఆయన హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక ఈ హామీ విషయంలోనే ఆయన ఇరుకును పడుతున్నటువంటి పరిస్థితి ఉందని కూడా మనకు తెలుస్తా ఉంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు జోషి చెప్పండి. వాయిస్ వస్తలేదు రాజశేఖర్. ఆదిలాబాద్కు సంబంధించి పాయల్ శంకర్ని ఇరుకును పడే సందర్భాలు జరుగుతున్నాయి. ఆయన రఘుపతికి ఎన్నికల సమయంలో చైర్మన్ చేస్తారని కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎదురవుతున్నట్లుగా తెలుస్తోంది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఇక్కడ ఆదిలాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా బీజేపీకి చెందినటువంటి పాయల్ శంకర్ గెలుపొందినప్పటికీ కూడా ఆ ఎన్నికల సందర్భంగా ఏదైతే మున్సిపల్ పరిధిలోని వార్డు మెంబరు ఉష్కం రఘుపతి అనేటటువంటి కౌన్సిలర్ కు మున్సిపల్ చైర్మన్ గా అవకాశం కల్పిస్తాను అనేటటువంటి ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో అది పూర్తిగా కళ్ళగా అయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవల కొద్ది రోజుల క్రితము ఇక్కడ చోటు చేసుకున్నటువంటి ఒక రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఒక దళిత యువకుడిని హత్య చేసేందుకు ఉష్కం రఘుపతి దంపతులు అంటే యత్నించారు. దానికి సంబంధించి ప్రణాళిక చేశారు అనేటటువంటి కోణంలో కేసు కూడా నమోదు కావడం జరిగింది. అదే క్రమంలో అప్పటి నుండి ఉష్కం రఘుపతి అనేటటువంటి బీజేపీ కౌన్సిలర్ ఇక్కడ అగుపడకుండా పోయినటువంటి పరిస్థితి. అయితే ఇటువంటి పరిస్థితుల్లో చూసినట్లయితే తాజాగా ఈ రోజు దళిత సంఘాలన్నీ కూడా కలెక్టరేట్ వద్ద ఒక ఆందోళనకు కొనుక్కున్నటువంటి పరిస్థితి. ఉష్కం రఘుపతిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఈ ఉష్కం రఘుపతి అరెస్టుకు సంబంధించి దళిత సంఘాలన్నీ కూడా బాహటంగా ఆందోళనలు పూనుకున్నటువంటి పరిస్థితి ఒకవైపు అయితే, కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే పైన కూడా దళిత సంఘాలు అలాగే దళిత వర్గానికి చెందినటువంటి వాళ్ళ ఒత్తిడి చాలా తీవ్రంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే ఉష్కం రఘుపతి విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలి పార్టీ పరంగా అనేటటువంటి ఒత్తిడి కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు ఇటు ఎంపీ పొసగనటువంటి పరిస్థితి, మరోవైపు తనకు అనుయాయుడుగా అనుచరుడిగా నమ్మినపట్టుగా ఉన్నటువంటి ఉష్కం రఘుపతి ఈ వివాదాల్లో అంటే ఈ యొక్క ఘటనలో చిక్కుకున్నటువంటి పరిస్థితి, కేసులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నటువంటి చిన్నంగా మారినటువంటి పరిస్థితి. అయితే దళిత సంఘాలన్నీ కూడా ఈ విషయంలో ఏకమవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ప్రభావం రాబోయే పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల పైన ఉన్నట్లుగానైతే కొంత స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు చూసినట్లయితే తన ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంగా ఉష్కం రఘుపతికి మున్సిపల్ పీఠం అప్పగిస్తాను అంటే కట్టబెడతాను అనేటటువంటి హామీ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా కొద్ది రోజులు అంటే ఫలితాలు వచ్చిన తర్వాత కొద్ది రోజుల వరకు కూడా దీనికి సంబంధించి అంతర్గతంగా కొన్ని చర్యలు చోటు చేసుకున్నట్లుగానైతే తెలుస్తోంది. అయితే అటు తర్వాత చోటు చేసుకున్నటువంటి ఒక ఘటన నేపథ్యంలో ఉష్కం రఘుపతి ఆచూకీ లేకుండా పోయినటువంటి పరిస్థితి. మరోవైపు ఆయనకు మున్సిపల్ చైర్మన్ పీఠం అప్పగిస్తే గనక కొత్త చిక్కులు వస్తుందా అనేటటువంటి ఒక మీమాంసలో ఎమ్మెల్యే ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే వీటన్నిటికీ సంబంధించి కూడా రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ పైన ఇటు దళిత సంఘాలే కాదు అంటే ఇటువంటి నేరపూరితమైనటువంటి చర్యలకు పాల్పడేటటువంటి వ్యక్తులు పార్టీలో ఉన్నారు అనేటటువంటి ఒక చర్చ కనుక పెద్ద ఎత్తున సాగినట్లయితే రాబోయే ఏ ఎన్నికలైనప్పటికీ కూడా బీజేపీ పైన దీనికి సంబంధించినటువంటి ప్రభావం తీవ్రంగా ఉండేటటువంటి అవకాశాలని మనం తోసిపుట్టలేము రాజు.
ఎస్ ఎస్ ప్రధానంగా ఇంకొకటి అంటే మన ముందు రఘుపతి పాయలకే ఏదైతే శంకర్ ఎమ్మెల్యే శంకర్ హామీ ఇవ్వడం ఒక ఎత్తు అయితే పూర్తిసార్లు ఇప్పుడు ఒకవేళ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా దళిత సంఘాలు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? సో ఆయన పేరు ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కలెక్టర్ విజువల్స్లో చూస్తే కలెక్టర్ కూడా వాడికి వచ్చి సమాధానించే ప్రయత్నం చేస్తున్నాడు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేయడం. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎస్ఎస్ జోషి ప్రధానంగా వాళ్ళు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్నటువంటి నేపథ్యంలో నిరసన తెలుపుతున్నటువంటి నేపథ్యంలో కలెక్టర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా? వాళ్ళు ఏమైనా అర్జీ ఇచ్చినటువంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎస్ ఆదిలాబాద్కు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పాయల్ శంకర్కు సంబంధించి పేరు ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉందో దళిత సంఘాలు. అలాగే దళిత సంఘాలు ధర్నా చేసే నేపథ్యంలో కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కానీ ఎవరైనా అధికారులు వచ్చి వారిని సమాధానించే ప్రయత్నం లేకపోతే అడిగే ప్రయత్నం చేశారు. విజువల్స్ మనకు కొన్ని విజువల్స్ కనిపిస్తున్నాయి. సో ఆ సందర్భంలో ఏం చెప్పినటువంటి పరిస్థితి ఉంది? ఎస్ ఆదిలాబాద్కు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పాయల్ శంకర్ గెలిచినటువంటి సందర్భంలో ఆయనకి కొత్త చిక్కులు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవైపు ఎవరైతే రఘుపతికి ఆయన ఎన్నికల సమయంలో చైర్మన్ చేస్తామని మున్సిపల్ చైర్మన్ చేస్తామని హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు వస్తున్నటువంటి వివాదాలు ఒక దళిత వ్యక్తిని చంపే ప్రయత్నం చేశారు, అలాంటి ఒక యాక్సిడెంట్లో రూపంలో చేసే ప్రయత్నం చేశారు. సో అలాంటి ప్రయత్నం చేశారని చెప్పినారు. బీజేపీ కౌన్సిల్పై దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే వారు దళిత సంఘాలను కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. సో ఆందోళన నిర్వహించిన తర్వాత మెమోరాండం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పూర్తి స్థాయిలో ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. కానీ ఇప్పుడు పాయల్ శంకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఆయనక మాట ఇచ్చిన నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తారా లేకపోతే వెనక్కి తగ్గుతారా అయోమయంలో పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి పూర్తి స్థాయిలో బీజేపీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా ఆయనకి చిక్కులు వరుసగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.